తమిళనాడు సీఎం విజయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల సహకార రుణాలు మాఫీ చేయనున్నట్లుగా కూడా ఒక కీలక ప్రకటన అయితే చేసింది విజయ్ సర్కార్. 75,000 రూపాయల వరకు రైతు రుణాలు మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 75,000 రూపాయలు పైబడినటువంటి రుణాల్లో 35,000 రూపాయలు మాఫీ కూడా చేయనుంది తమిళనాడు సర్కార్. ఇక 14.43 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. ప్రభుత్వంపై 5,932 కోట్ల మేర అదనపు భారం పడేటువంటి అవకాశం ఉంది. ప్రతి రైతుకు ప్రయోజనాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నామని సర్కార్ చెప్తోంది. విజయ్ ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులు. గతంలోనూ 50,000 వరకు రుణాలు మాఫీ చేశారు విజయ్. అయితే కోఆపరేటివ్ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నటువంటి రైతులకు ఊరటైతే దక్కనుంది. ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాం. ఇది ఎన్నికల సమయంలో కావచ్చు, లేకపోతే ప్రమాణం చేసిన తర్వాత విజయ్ చేసినటువంటి కీలక కామెంట్. తమిళనాడు దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయింది. అయినప్పటికీ కూడా మేము ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతాం. ఈ నేపథ్యంలోనే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నాం. రైతులే మా మొదటి ప్రాధాన్యత అని చెప్పారు. ఇప్పుడు విజయ్ చేసి చూపిస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, విజయ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ 75,000 వరకు ఉన్నటువంటి రుణాలని మాఫీ చేయడం, అంతకు పైమించినటువంటి రుణాలు అంటే ఒక 35,000 రూపాయల వరకు దానికి పైబడ్డటువంటి రుణాలను మాఫీ చేస్తూ కూడా కీలక నిర్ణయం. మొదటగా తీసుకునే నిర్ణయాలని కూడా రైతుల విషయంలో కావచ్చు, లేకపోతే సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, వీటి విషయంలోనే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఏంటి, ఏ విధంగా చూడాలంటారు? విజయ్ ఒక్క సంతకంతోనే 5,932 కోట్ల రైతులకు రుణమాఫీ అయ్యాయి. ఈ రుణమాఫీతో రైతుల కళ్ళల్లో ఆనందం స్పష్టంగా కనపడుతుందన్న సమాచారం వినిపిస్తుంది. టీవీకే విజయ్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో విడత చేస్తున్న రుణమాఫీది. గతంలో 50,000 వరకు ఉన్న రుణాలు మాఫీ చేశారు. ఇవన్నీ సహకార బ్యాంకులకు సంబంధించిన రుణాలు. ఇవి జాతీయ బ్యాంకులకు సంబంధించిన రుణాలు కాదు. సహకార బ్యాంకుల్లో రుణాలు స్వల్పకాలిక రుణాలు మాత్రమే ఉంటాయి. దాదాపు లక్ష రూపాయల లోపు మాత్రమే ఉంటాయి. లక్షకు పైగా తీసుకున్న రుణాలు తీసుకున్న రైతులు అత్యంత తక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ ఒక్క సంతకంతోనే 5,932 కోట్ల రుణమాఫీ అయింది. అయితే ఇది రైతులకు ఊరట కలిగించే అంశం. ఎందుకంటే ఇప్పటికే పెట్టుబడి సాయం లాంటి అంశాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశవ్యాప్తంగా వ్యవసాయం సంక్షోభంలో ఉంది, రైతులు సంక్షోభంలో ఉన్నారు, గిట్టుబాటు ధరలు లభించని ఈ సమయంలో విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం అటు రైతులకు కలిసి వచ్చిందిగా స్పష్టంగా చెప్పొచ్చు. 75,000 వరకు రుణాలు మాఫీ చేయడం, అందులో దాదాపు 35,000 రుణం నేరుగా వారి బ్యాంకు అకౌంట్ లో జమ కావడంతో రైతులకి స్వల్పకాలిక రైతులకి, ఏదైతే ఎకరా నుంచి 5 ఎకరాల భూమి ఉన్న రైతులందరికీ ఇది ఒక పాజిటివ్ అంశంగా చెప్పొచ్చు, కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు. ఎందుకంటే పెట్టుబడి సాయం కోసం ఇప్పటికే అటు ఖరీఫ్ ఇటు రబీలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే విషయం తెలిసింది. ఇలాంటి నేపథ్యంలో విజయ్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే సహకార బ్యాంకుల్లో ఉన్న రుణాలు రద్దు చేస్తామంటూ ఆయన ప్రకటన చేశారు. ఆ ప్రకటనలో భాగంగా నేరుగా 5,932 కోట్ల రైతులకు రుణమాఫీ జరిగింది. అయితే ఈ రుణమాఫీపై అటు రైతులు, స్వల్పకాలిక రైతులు, దీర్ఘకాలిక రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ సహకార బ్యాంకుల్లో స్వల్పకాలిక రైతులకు, దీర్ఘకాలిక రైతులకు కూడా ఈ రుణమాఫీ వర్తించే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే కేవలం 5 నుంచి 10 ఎకరాల మధ్య ఉన్న భూమి ఉన్న రైతులకు కూడా ఈ బ్యాంకులో ఎక్కువ రుణాలు తీసుకుంటారు. ఇది బ్యాంక్, ఎందుకంటే గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యంత సౌకర్యంగా ఉన్న బ్యాంకు కూడా సహకార బ్యాంక్ కాబట్టి ఈ నేపథ్యంలో భాగంగా 5,932 కోట్ల రుణమాఫీ జరిగిందని స్పష్టంగా చెప్పొచ్చు మురళి. అంటే విజయ్ ఎక్కడైతే ముందు విమర్శలు వ్యక్తమవుతాయో ముందు అక్కడి నుంచే తన పథకాలన్నిటి కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ విమర్శలు అనేవి రాకుండా జాగ్రత్త పడుతున్నాడని కూడా కొందరు చెప్తున్నారు. ఏంటి ఈ లాజిక్ని ఎలా చూడాలంటారు? మురళి, ఇప్పటికే రైతులకు ఒక విడత రుణమాఫీ జరిగింది. మరో విడత 14,43,000 మంది రైతులకు ఏకకాలంలో 5,932 కోట్ల లబ్ధి జరుగుతుంది. ఎందుకంటే రైతులు గ్రామీణ ప్రాంతంలో ఉంటారు. రైతులు ఇప్పటికే సంక్షోభంలో ఉన్నారు. ఎందుకంటే వ్యవసాయం సంక్షోభంలో ఉంది, గిట్టుబాటు ధరలు లేవు. ప్రపంచంలో ఏ వస్తుకైనా ఎవరైనా గిట్టుబాటు ధర నిర్ణయించే అవకాశం ఉంది, కానీ కేవలం ఒక రైతులకు మాత్రమే తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర తమ చేతుల్లో ఉంటుంది. అది ప్రభుత్వాల చేతుల్లో ఉంటుంది, ఇటు దళారుల చేతుల్లో ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నేరుగా ఏవైతే రైతులకు కలుగుతున్న ఇబ్బందులు, ఎందుకంటే గ్రామీణ స్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులు, మరోపక్క తాము ఇచ్చిన హామీ ఏదైతే గ్రామీణ ప్రాంతం నుంచి రైతుల నుంచి ఈ వ్యతిరేకత ఎదురు కాకోకుండా సంక్షేమంలో ఉన్న ఈ సమయంలో విజయ్ చేసిన రుణమాఫీ రైతులకు ఊరట కలిగించారు. 5,932 కోట్లు అనేది అనే ఒక అమౌంట్ అనేది ఒక పెద్ద అమౌంట్. ఎందుకంటే గ్రామీణ స్థాయిలో సహకార బ్యాంకులు
ఈ స్థాయిలో రుణమాఫీ జరగడం, లక్షలోపు ఉన్న రైతులు ఉంటారు, 50,000 లోపు ఉన్న రైతులు ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో 50,000 రుణాలు ఉన్న రైతులకు ఇప్పటికే రుణమాఫీ చేశారు. మరోపక్క 75,000 వరకు ఉన్న రైతులకు కూడా ఇప్పుడు ప్రస్తుతం లబ్ధి చేకూర్చుంది. ఏకకాలంలో వారి అకౌంట్లో 35,000 జమ కావడం రైతులకు ఇది ఒక గొప్ప ఊరట కలిగించే అంశం. రైతు విజయ్ ఇక్కడ ప్రధానంగా ఎక్కడ నుంచి సమస్యలు ఉద్భవిస్తాయో అక్కడ సమస్యలు రాకోకుండా నేరుగా ఆ రైతుల్ని మచ్చిక చేసుకోవడానికి ఈ ప్రయత్నం మొదలుపెట్టారు. ఇప్పటికే వాళ్ళు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టిన విజయ్ రైతులపై వరుసగా వరాలు కురిపిస్తున్నారు. రైతులు కూడా వీటిపైన ఆనందం వ్యక్తం చేస్తున్నారు అనే సమాచారం స్పష్టంగా చూపిస్తుంది. అంటే ప్రతి అడుగు కూడా చాలా తెలివిగా విజయ్ వేస్తున్నాడు అనేటువంటి మాట. అట్ ది సేమ్ టైం ఇచ్చినటువంటి హామీల్లో ప్రధానమైనటువంటి హామీల్ని మొదటగా అమలు చేసుకుంటూ ఏ వర్గం నుంచి కూడా విమర్శలు రాకుండా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చాలా జాగ్రత్తగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారని ఈ ఒక అంశంతో క్లియర్ కట్గా తెలిసిపోతోంది. ఇక తమిళనాడు సీఎం విజయ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కీలక నిర్ణయం రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యేలా చేస్తున్నాయి. మేము సరైనటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని కూడా రైతులు చెప్తున్నటువంటి మాట. రైతుల సహకార రుణాలు మాఫీ చేయనున్నట్లు చేసినటువంటి కీలక ప్రకటన, 75,000 వరకు రైతు రుణాలు మాఫీ చేస్తూ కూడా జారీ అయినటువంటి ఉత్తర్వులు కూడా చూస్తున్నాం. 75,000 పైబడినటువంటి రుణాల్లో 35,000 రూపాయలు అది కూడా మాఫీ చేశారు. లబ్ధి పొందనున్నారు 14.43 లక్షల మంది రైతులు.